చూడండి ఈ హైవే నేషనల్ హైవే ఇది నేషనల్ హైవే ఎన్హెచ్ విజయవాడకి వెళ్ళే దారి. దిద్దుబాటు లేకే కష్టాలట. సో మొత్తం ఈ పండగ సమయంలో అయితే ట్రాఫిక్ ఉంటే నరకమే ఆ హైవే మీద. సో ఒకప్పుడేమో సింగిల్ రోడ్ ఉండి చాలా దారుణమైన సిచ్యువేషన్స్ ఉండే. ఎన్నో పోరాటాల తర్వాత అప్పటి ప్రభుత్వాలు మెడలు వంచి ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఆ 4 లైన్ 6 లైన్ రోడ్ వచ్చింది. ఇప్పుడు అక్కడ కూడా కొన్ని ఏరియాల్లో చాలా పెద్ద ఎత్తున యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సర్వీస్ రోడ్డు సరిగ్గా లేక, ఆ డివైడర్ సరిగ్గా పెట్టక. ఇప్పుడు ఏకంగా అయితే ఈ ట్రాఫిక్ జామ్ అవ్వడంతో చౌటుప్పల్లో అండర్ పాస్ లేకపోవడంతో డివైడర్ పై నుంచి ప్రమాదకరంగా దాటుతున్న పాదచారులు. అంత ఫాస్ట్గా వచ్చే వెహికల్స్ మధ్యలోంచే వాళ్ళు అటు ఇటు వెళ్తున్నారు చూడండి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన 10 ఏళ్లలో 3 పెరిగిన వాహనాలు. కార్యరూపం దాల్చని అండర్ పాస్ల నిర్మాణం. పండుగలు వారాంతాల్లో వాహనదారులకు నరకయాతన. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన పండుగల సమయాల్లో ప్రయాణించాలంటే వాహనదారులు భయపడే పరిస్థితి. చౌటుప్పల్, చిట్యాల వంటి పట్టణాలతో పాటు హైవే పైన పదుల సంఖ్యలో ఉన్న గ్రామాల వద్ద అండర్ పాస్లు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ప్రస్తుతం ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ వరకు జరుగుతున్న రహదారి విస్తరణ పనులు కొంత ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు రహదారి పరిమితికి మించిన వాహనాలతో ఈ సంక్రాంతికి ఊర్లకు ప్రయాణమైన వారికి గత 3 రోజులు నరకం కనిపించింది. పండగ అనంతరం వీరంతా ఒకే రోజు హైదరాబాద్కు బయలుదేరితే రద్దీ నియంత్రణ ఎలా అన్న ప్రశ్న అధికారులను వేధిస్తోంది. పోయిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ రావాలి కదా. అత్యంత రద్దీగా ఉండే ఈ రహదారిని 2012లో యాదాద్రి భువనగిరి జిల్లా మల్కాపూర్ నుంచి ఏపీలోని నందిగామ వరకు 181.5 కిలోమీటర్ల మేర 4 వరుసలుగా విస్తరించారు. రోజుకి 15,000 వాహనాల రాకపోకలకు అనుగుణంగా అప్పట్లో రహదారిని డిజైన్ చేయగా ఇప్పుడు నిత్యం 38,000 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయట. అంటే ట్రిపుల్ అయిపోయింది. వారాంతాలు పండగ రోజుల్లో అయితే 50,000 ప్రయాణం చేస్తున్నాయట. ఈ సంక్రాంతికి శనివారం ఒక్కరోజే 77,128 వాహనాలు పోయినాయట. అంటే దగ్గర 80,000 వాహనాలు. దీంతో చౌటుప్పల్ వంటి పట్టణాల్లో 3-4 కిలోమీటర్ల మేర వాహనాలు పూర్తిగా నిలిచిపోయినాయి. చౌటుప్పల్, చిట్యాల మండలాల్లో అండర్ పాస్లు, 17 ప్రాంతాల్లో ప్రమాద నివారణ చర్యలకు NHAI 3 ఏళ్ల కిందట ప్రతిపాదించి గతేడాది టెండర్లు పిలిచింది. 3 సంస్థలు టెండర్లు దాఖలు చేస్తే ఒక సంస్థ అర్హత సాధించింది. దీంతో ఇటీవల మళ్ళీ టెండర్లు పిలిచిరట. సో ఈ రహదారిని విస్తరించడం తక్షణ అవసరం. ప్రస్తుత రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ హైవేను 6 వరుసలుగా విస్తరించాలని గతంలో కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి పలుమార్లు విన్నవించారు. వివిధ కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. నిత్యం రహదారిపై 40,000 కంటే ఎక్కువ వాహనాలు రాకపోకలు సాగిస్తే 6 వరుసలుగా విస్తరణ సాధ్యమని, ప్రస్తుతం వాహనాల సంఖ్య 38,000 వరకు వెళ్తున్నాయని, ఏడాదిలో ఆ సంఖ్య 40,000కు చేరుతుందని కాంట్రాక్టర్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారట. సో ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇది చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. చౌటుప్పల్లో వాహనాల రద్దీ అధికంగా ఉన్నప్పుడు మునుగోడు వైపు వెళ్లే మార్గాన్ని బ్యారికేడ్లతో ఇలా మూసేస్తున్నారు. ఇది ఎటు మునుగోడు అంటే సంస్థాన నారాయణపురం అటు పోయే దారి. ఇప్పుడు ఇది మూసేస్తున్నారు. దీంతో వాహనదారులు కిలోమీటర్ దూరంలో ఉన్న వలిగొండ రోడ్డు వద్ద వరకు వెళ్ళి యూటర్న్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తున్నది. దాదాపు కిలోమీటర్న్నర పోవాలి చివరి దాకా.